Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. అమెరికా ఇరాన్ ఉద్రిక్త పరిస్థితుల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధం శాశ్వత ముగింపు దిశగా ఇరాన్ అడుగులు వేస్తుంది. అమెరికాకు ఇరాన్ 14 పాయింట్లతో సరికొత్త ప్రతిపాదన పంపింది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ట్రంప్కు చేరింది ఇరాన్ యొక్క శాంతి ప్రణాళిక. అయితే తాత్కాలిక సంధికి బదులుగా 30 రోజుల్లో యుద్ధం ముగించాలని ఇరాన్ పిలుపునిస్తుంది. లెబనాన్ సహా అన్ని వైపులా యుద్ధానికి స్వస్తి పలకాలంటుంది ఇరాన్. మరోవైపు సరిహద్దుల నుంచి అమెరికా బలగాలను వెనక్కి తీసుకోవాలని, తమపై విధించినటువంటి అన్ని ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని, స్తంభింపజేసినటువంటి ఇరాన్ ఆస్తులను వెంటనే విడుదల చేయాలంటూ కూడా ఇరాన్ ప్రధానంగా ఈ ప్రతిపాదనలో పొందుపరిచింది. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే హార్ముజ్లో దిగ్బంధనాన్ని తొలగించాలంటూ కూడా ఇరాన్ కీలకమైనటువంటి డిమాండ్ చేస్తుంది. యుద్ధ నష్టానికి అమెరికా పరిహారం చెల్లించాలంటూ కూడా ఇరాన్ తాజాగా ప్రతిపాదన మరోసారి పంపుతుంది. శాంతికైనా సమరానికైనా సిద్ధమంటూ టెహ్రాన్ హెచ్చరించింది. ఇక ఇరాన్ ప్లాన్ పైన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ట్రంప్ స్పందించారు. ఇరాన్ ప్రతిపాదనలు ఆమోదించేటువంటి ప్రసక్తే లేదంటూ కూడా ట్రంప్ క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద అటు అమెరికా, ఇజ్రాయెల్, ఇటువైపు ఇరాన్ మధ్య శాంతి మంత్రం మాత్రం ఇప్పట్లో పలికేలా అయితే కనబడట్లేదు. ఓవైపు ఇస్లామాబాద్ వేదికగా రెండో దశ చర్చలపైన సందిగ్ధత కొనసాగుతున్నటువంటి వేళ తాజాగా ఇరాన్ కొన్ని కీలకమైనటువంటి ప్రతిపాదనలు అమెరికా ముందుంచినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. లెబనాన్ సహా అన్ని చోట్ల కాల్పుల విరమణను 30 రోజులకి బదులుగా పూర్తి స్థాయిలో మాత్రం శాంతి వైపు పట్టించాలంటూ కూడా ప్రధానంగా ఇరాన్ ప్రతిపాదిస్తుంది. మరోవైపు ఇస్లామాబాద్ వేదికగానే ఇస్లామాబాద్ మధ్యవర్తిత్వంగానే ఈ ప్రతిపాదనలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అమెరికా మాత్రం ఇరాన్ చేసినటువంటి ప్రతిపాదనలకు అంగీకరించేటువంటి ప్రసక్తే లేదంటూ కూడా ముక్తకంఠంగా చెప్పేస్తుంది. చూడాలి మొత్తం మీద ఇరాన్ చేస్తున్నటువంటి ఈ ప్రతిపాదన అమెరికా అంగీకరిస్తుందో లేదో. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఓవరాల్గా ఎలా చూడొచ్చు అంటారు ఇరాన్కి సంబంధించినటువంటి ఆ ప్రతిపాదనలు? తాజాగా అమెరికా ముందు అయితే పెట్టడం జరిగింది, అమెరికా మళ్ళీ ఒప్పుకోను అన్నటువంటి రీతిలోనే స్పందించడం జరుగుతుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, ఈ యుద్ధం ఫిబ్రవరి 28 నుంచి జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా అంటే ఎప్పుడు శాంతి మంత్రం పలుకుతారు, అంటే ఎప్పుడు దీనికి ముగింపు పలుకుతారు అనే దానికి సంబంధించి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఇక్కడ ఇరాన్ మాత్రం అంటే దీనికి సంబంధించి ఇరాన్ కానీ అమెరికా కానీ ఎక్కడా కూడా తమ ప్రయోజనాలకు తమ ప్రయోజనాలు దెబ్బతినే విధంగానో లేదంటే తమ అహం దెబ్బతినే విధంగానో ఉంటే మాత్రం శాంతి మంత్రానికి అంగీకరించేటువంటి ప్రసక్తి అయితే కనపడటం లేదు. ఇప్పటికే పలు కండిషన్స్ తో ఇరాన్ అటు ఇస్లామాబాద్ అంటే పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ద్వారా కొన్ని ప్రతిపాదనలు కూడా పంపడం జరిగింది. కానీ ఆ తర్వాత దానికి సంబంధించి మళ్ళీ ఒక ప్రతిష్టంభన నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇటీవల రెండవ దశ మలిదశ చర్చలకు సంబంధించి కూడా క్లారిటీ రానటువంటి పరిస్థితి నెలకొంది. ఇస్లామాబాద్ లో జరగాల్సినటువంటి చర్చలకు సంబంధించి అటు అమెరికా కూడా చర్చల కంటే కూడా దీనికి ఘర్షణ వైఖరి దిశగానే వెళ్లేటువంటి ప్రయత్నం కూడా చేయటం ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు పంపినటువంటి 14 పాయింట్స్ ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించి కొంత ఆసక్తి అయితే నెలకొంది. అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇరాన్ పంపినటువంటి 14 అంశాల ప్రణాళిక మాకు అందింది, కాకపోతే దీనికి సంబంధించి అంటే ఒక స్పష్టమైనటువంటి అంటే పాజిటివ్ రియాక్షన్ వస్తుంది, లేదంటే చర్చల దిశగా ఇది వెళ్తుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే గత 47 ఏళ్లుగా వాళ్ళు ప్రపంచానికి చేసిన దానికి ఇంకా వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకోలేదంటూ కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పట్లో దీనికి సంబంధించి అయితే ఒక ముగింపు అంటే ఎండ్ కార్డ్ పడేటువంటి సంకేతాలు అయితే లేవనేది కనపడుతోంది. వెంకట్, కొంతవరకు అమెరికా అంగీకరించిన లెబనాన్ ఇష్యూ మీద ఇజ్రాయెల్ ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుందనుకోవచ్చా ఈ సిచ్యువేషన్లో? ఇక్కడ ఇరాన్ కంటే కూడా ఇరాన్ ప్రాక్సీ గ్రూప్లు ఏవైతే ఉన్నాయో లెబనాన్ లో ఉన్నటువంటి హిజ్బుల్లాస్ కానీ, లేదంటే యమన్ లో ఉన్నటువంటి హౌతీస్ కానీ, గాజాలో ఉన్నటువంటి హమాస్ కానీ, ఇలా వీళ్ళ విషయంలోనే కొంత ఇజ్రాయెల్ సీరియస్ గా ఉంది. వీళ్ళకి సంబంధించి ఇరాన్ చేస్తున్నటువంటి మిసైల్స్ కానీ, డ్రోన్ సహకారం కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు కొంత ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి. కాబట్టే ఇక్కడ ఇజ్రాయెల్ కూడా కొంత తగ్గడం లేదు అనేది అర్థమవుతుంది. అయితే లెబనాన్ లో కాల్పుల విరమణ ఒప్పందం జరిగితేనే శాశ్వత కాల్పుల విరమణ దిశగా అడుగులు పడితేనే ఇక్కడ మేము కూడా దానికి సంబంధించి సానుకూలంగా రియాక్ట్ అవుతామని ఇరాన్ చెప్తోంది. అలాగే ఈ 14 పాయింట్స్ అంగీకరించినా పర్వాలేదు, అంగీకరించకపోయినా పర్వాలేదు, మేమైతే ఘర్షణ దిశగానే అడుగులు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఒకవేళ మీరు శాంతిని కోరుకుంటే శాంతి, ఏది ఏమైనా సరే బంతి మాత్రం అమెరికా కోర్టులోనే ఉందని ఇరాన్ అయితే స్పష్టంగా చెప్తూ వస్తుంది.
కానీ వెంకట ఈసారి ఇరాన్ దగ్గర నుంచి ఇన్ని ప్రతిపాదనలు వెళ్ళడానికి హార్ముజ్ జలసంధి పైన అమెరికా దిగ్బంధనమే ప్రధానమైనటువంటి ఒత్తిడి అనుకోవచ్చా? అలాంటి సిచ్యువేషన్ ఏర్పడుతుందా? అలాంటిది కూడా మనం అంటే అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ అమెరికా పాకిస్తాన్ ద్వారా ఒత్తిడి చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది, టర్కీ ద్వారా ఒత్తిడి చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది, ఈజిప్ట్ ద్వారా ఒత్తిడి చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అన్ని రకాలుగా కూడా ఇటు భారత్ని కూడా రంగంలోకి దింపాలి అనేటువంటి ప్రయత్నం చేస్తుంది. అటు నాటో దేశాలు కూడా ఏదో ఒక రూపంలో ఇరాన్తో మాట్లాడాలి, ఇరాన్ను శాంతింపజేయాలి అనేది దిశగానే వాళ్ళు అడుగులు వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇది అంటే ఈ హార్మోజ్ జలసంధిలో ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే అరేబియా సముద్రంలో ఇరాన్ పోర్టుల మీద ఉన్నటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా కొంత ఇరాన్ను ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి మాట వాస్తవమే అయినప్పటికీ కూడా ఇక్కడ ఇరాన్కు రష్యా నుంచి కానీ చైనా నుంచి కానీ అందుతున్నటువంటి సహకారమే వాళ్ళను యుద్ధంలో మరింత కాలం ఉండే విధంగా ప్రోత్సహిస్తోంది అనే విషయం అయితే అర్థమవుతుంది. ఎస్ రైట్ వెంకట్, థ్యాంక్ యూ. Yeah. మొత్తం మీద అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధం శాశ్వత ముగింపు దిశగా ఇరాన్ అడుగులు వేస్తుంది. అమెరికాకు ఇరాన్ 14 పాయింట్లతో సరికొత్త ప్రతిపాదన పంపింది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ట్రంప్కు చేరింది ఇరాన్ యొక్క శాంతి ప్రణాళిక. అయితే తాత్కాలిక సంధికి బదులుగా 30 రోజులు యుద్ధం ముగించాలని ఇరాన్ పిలుపునిస్తుంది. లెబనాన్తో సహా అన్ని వైపుల యుద్ధానికి స్వస్తి పలకాలంటూ కూడా ఇరాన్ పేర్కొంటుంది. సరిహద్దుల నుంచి అమెరికా బలగాలను వెనక్కి తీసుకోవాలని, తమ పైన విధించినటువంటి అన్ని ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని, స్తంభింపజేసినటువంటి ఇరాన్కు రావాల్సినటువంటి ఆస్తులు, అంతర్జాతీయ పరమైనటువంటి లావాదేవీలను వెంటనే విడుదల చేయాలంటూ కూడా ఇరాన్ ప్రతిపాదన పంపింది. కానీ హార్ముజ్లో అమెరికా దిగ్బంధనాన్ని తొలగించాలంటూ కూడా ఇరాన్ డిమాండ్ చేస్తుంది. మరోవైపు యుద్ధ నష్టానికి అమెరికా పరిహారం చెల్లించాలంటూ కూడా ఇరాన్ డిమాండ్ చేస్తుంది. శాంతికైనా సమరానికైనా సిద్ధమంటూ టెహ్రాన్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ ప్లాన్ పైన సోషల్ మీడియా వేదికగా ట్రంప్ స్పందించారు. ఇరాన్ ప్రతిపాదనలు ఆమోదించేటువంటి ప్రసక్తే లేదంటున్నారు ట్రంప్. మొత్తం మీద మాత్రం యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించేటువంటి పరిస్థితులు, మరి ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ఈ ఉద్రిక్త పరిస్థితులు తగ్గేలా అయితే కనబడట్లేదు. ఇరాన్ ప్రతిపాదనలు, మరి ముఖ్యంగా ఇస్లామాబాద్ మధ్యవర్తిత్వం ఎంతవరకు ఫలించబోతుంది? ఇరాన్ ప్రతిపాదనలు అమెరికా అంగీకరించేటువంటి అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా? ఒకవేళ అమెరికా అంగీకరించిన లెబనాన్ కాల్పుల విషయంలో పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్ ఒప్పుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయా? ఇప్పట్లో యుద్ధానికి సంబంధించినటువంటి రెండో దశ చర్చల దిశగా అడుగులు పడేటువంటి అవకాశం కనబడుతుందా? తొలి దశలో ఇస్లామాబాద్ వేదికగా సాగినటువంటి చర్చల్లో కొంతవరకు భేదపరమైనటువంటి ప్రతిపాదనలే సాగినటువంటి నేపథ్యంలో ఈసారైనా యుద్ధానికి పులి స్టాప్ పడుతుందో లేదో వేచి చూడాలి.